ఈ ఆగస్టు 3వ తారీఖు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవుని సందులో ఒక చక్కని స్నేహితుల గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని దయచేసి వాక్య గ్రంథాలు తెరిచి చక్కగా చూడాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చాలు, ఈ మాట అందరూ నాతో చెప్పండి. నిజమైన స్నేహితుడు, సంఘమంతా చెప్పాలి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆమేన్. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మన సందేశం పేరు నిజమైన స్నేహితుడు అనండి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎ ట్రూ ఫ్రెండ్. ఓకే, నిజమైన స్నేహితుడు. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే ఆయన నిజమైన స్నేహితుడు. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు బ్రదర్ అంటే విడవకుండగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. లోక స్నేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా సంఘజీవి. మనిషి జీవితం ఒంటరిగా ఉండడానికి పొరపాటుని కూడా ఇష్టపడడు. ఎవరొకరితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలని కోరుకుంటాడు. వారికి తగినట్లుగా వాళ్ళ స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. జీవితంలో సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు కొన్ని ఆప్షన్స్ మనకిచ్చాడు. వివాహ బంధం అది నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అలాగే దేవుని నిర్ణయం కూడా ఉంది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానము అంటే దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. అలాగే స్నేహితుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఎవరికి తగినట్లుగా వాళ్ళు స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ముసలమ్మలకు కూడా స్నేహితులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం అనండి. నిజం, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ప్రార్థన అయిపోతుంది, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు, కబుర్లు పెట్టుకునే వాళ్ళు కబుర్లు పెట్టుకుంటారు. కానీ ముసలమ్మలు కూర్చుని తిన్నావా, ఉన్నావా, ఫంక్షన్ వచ్చిందామా, ఉన్నా మరి ఇవ్వట్లేదు, భలే మొదలెట్టుకుంటారు వాళ్ళు. మా నాన్నమ్మ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చర్చ్కి వస్తే చాలు అందరితో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేది మా నాయనమ్మ. నిజం, అందరికీ ఎవరికి తగినట్లుగా వాళ్ళ స్నేహితులు ఉంటారు, సందేహం లేదు. గతంలో మీకు స్నేహితుల గురించి ఒక 2 వర్తమానాలు చెప్పాను, నాకు బాగా గుర్తు. కానీ ఈరోజు ఒక స్పెషల్ వర్తమానం. ఇది నిజమైన స్నేహితుడి గురించే మాట్లాడతాను. స్నేహ బంధం చాలా ఉన్నతమైంది. అయితే మన ఆత్మీయ జీవితంలో స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరిగ్గా స్నేహితులను నువ్వు సెలెక్ట్ చేసుకోకపోతే ఆ ప్రభావం నీ జీవితాంతం అనుభవించాలి. అర్థమవుతుందా? నువ్వు సరైన స్నేహితులు నీకు లేకపోతే జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. అందుకే స్నేహితులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, పిల్లలు స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చక్కని స్నేహితులను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోకపోతే చాలా బాధపడాలి, చాలా సఫర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేస్తుంది. వాళ్ళ ఎఫెక్ట్, వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ మీద, వాళ్ళ యొక్క క్రియలన్నీ కూడా నీ మీద పనిచేస్తూ ఉంటాయి. అందుకని నువ్వు స్నేహితుల్ని సరైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉంటున్నారంటే డబ్బుకు తగినట్లుగా స్నేహితులను సెలెక్ట్ చేసుకుంటున్నారు, హోదాకు తగినట్లుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, పదవికి తగినట్లుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళకి బాగా సమీపంగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే నా ఆశ ఏమిటంటే ముందు వాళ్ళని మనం స్కాన్ చేయాలి. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో, వాళ్ళ టాలెంట్లు ఎలా ఉన్నాయో అన్నీ స్కాన్ చేయాలి. ఓకే, వీళ్ళతో మనం స్నేహం చేస్తే మనకన్నే మంచి వాళ్ళగా ఉంటే వాళ్ళతో మనం చేయి కలిపి స్నేహం చేస్తే అది మనకి ఎప్పటికీ జీవితాంతం కూడా దీవెనకరంగానే ఉంటుంది. కొంతమంది భక్తి జీవితాలు మధ్యలో అర్ధాంతరంగా మునిగిపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు చేసే స్నేహం సరిగా లేక.
చక్కగా ప్రార్థనకు వచ్చే మనిషి, పాటలు పాడే మనిషి, పరిచర్య చేసే మనిషి మధ్యలో సడన్గా ఆగిపోతున్నాడు. ఎందుకు చేయట్లేదు, ఎందుకు రావట్లేదంటే వాళ్ళ చేసిన స్నేహం వాళ్ళ మీద ప్రభావం చూపించింది. అందుకే దేవునికి దూరం అయిపోయాడు ఆ వ్యక్తి. అందుకు ఈ ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్నేహం ఎవరితో ఉంది? నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో నువ్వు స్నేహం చేయగలిగితే నీ జీవితం ప్రభావితమగునుగాక, ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆ నిజమైన స్నేహితుడు ఎవరండి? నాకు పరిచయం చేయండి అయ్యగారు అంటే వాక్యంలో రాయబడిన మాట, యేసుక్రీస్తే ప్రాణం పెట్టేవారి కంటే నిజమైన స్నేహితుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఇదంతా ఇంట్రడక్షనే, ఒక రెఫరెన్స్ మాత్రం చెప్తాను. యోహాను సువార్త 15:13 ఇలా రాశారు. 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు లేడు. నిజంగా చెప్తున్నాను, నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరయ్యా? నీకోసం ప్రాణం పెట్టిన ఆ తండ్రి ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారి కంటే నిజమైన స్నేహితుడు ఇంక ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఈ భూమి మీద ఉన్న స్నేహితుల కొంతవరకే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కానీ నీ గురించి బాగా ఆలోచించి నీ కెరీర్, నీ భవిష్యత్తు బాగుండాలని నీ కోసమే తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప స్నేహితుడు, నిజ స్నేహితుడు, విడువక ప్రేమించే ఆ స్నేహ బంధాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. దేవునితో ఒక ఆత్మీయ అనుబంధం నీకు ఎప్పుడు ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్, ఆ సహవాసం ఎప్పుడు నువ్వు కలిగి ఉంటుంటూ ఉండాలి. ఎందుకంటే దేవునికి నువ్వు దూరం అవ్వకూడదు. ఆయన నిజమైన స్నేహితుడు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్న స్నేహితుల కష్టం వచ్చినప్పుడు ఒకవేళ చెయ్యి విడిచిపెట్టవచ్చు, చెప్పలేము. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవునితో గీని వాక్యము ద్వారా నువ్వు స్నేహం చేయగలిగితే, దేవునితో స్నేహం అంటే ఎట్లా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యమై ఉన్న దేవునితో నువ్వు సహవాసం అంటే వాక్యం చదువుతూ ఉంటే ఆ స్నేహ బంధం నీకు ఏర్పడతా ఉంటుంది. వాక్యంలో ఉన్న ఆ అనుభవాలు, నేను ప్రతిరోజు డివోషన్, ఒక బ్రేక్ఫాస్ట్ ఎలా తింటామో అలాగే ముందుగానే నేను సామెతల గ్రంథం చదువుతూ ఉంటాను. ఈరోజు ఎన్నో తారీఖు అయితే ఆ రోజు ఆ అధ్యాయం ఖచ్చితంగా చదువుతాను. ప్రతిరోజు నేను విశ్వాస వీరుల పట్టిక చదువుతూ ఉంటాను, నా విశ్వాసం పెంపొందించడం కొరకు. ఆ తర్వాత డైలీ పోర్షన్, రోజుకు 5 అధ్యాయాలు కంటిన్యూగా బైబిల్ క్విజ్ సిద్ధపరిచే వాక్యాలు, మెసేజ్లు సిద్ధపరచుకోవటానికి నేను రెగ్యులర్గా చదువుతున్న వాక్యాలు, అప్పుడు మిగతా కార్యక్రమాలు. డైలీ వాక్యాలు చదువుతున్నప్పుడు కొన్ని మాటలు నా హృదయాన్ని తాకినప్పుడు ఓ బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటాను. ఆ స్నేహమే ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఈ సేవలో నన్ను నిలబెట్టింది. కుడికి కానీ ఎడమకి కానీ త్రొట్టిల్లకుండగా, శోధనలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, భయంకరమైన శ్రమలు నాకు ఎదురైనప్పుడు కూడా ఈరోజు వరకు ఇలా నిలబడి ఉన్నానంటే నా నిజ స్నేహితుడు ఎప్పుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. నా తల్లిదండ్రులు నాకు ఈ లోకం నుంచి దూరమై మహిమలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, ఒంటరి పోరాటంలో, సేవలో ఎన్నో పోరాటాలు ఎదురైనప్పుడు, సేవ విడిచి వెళ్ళిపోకుండా నా నిజ స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు. నా కోసమే ప్రాణం పెట్టాడు. ఆయన సంఘ సహవాసంలో కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ స్నేహితుని యొక్క ఔన్నత్యం, ఆ స్నేహితుని యొక్క గొప్పతనాన్ని మీకు పరిచయం చేయటం కొరకే ఈ ఉదయకాలం ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. నన్ను విడవకుండా ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ఆ స్నేహితుడు మీరు కూడా స్నేహం చేయగలిగితే, మీరు కూడా సంఘ సహవాసంలో వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ నిజ స్నేహితుని యొక్క ప్రేమ, ఆ నిజ స్నేహితుని యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. అనేకులకి నువ్వు దీవెనకరంగా మార్చబడుదుగాక. ప్రభు వాక్యంలో ఇలా రాయబడి ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక
నీ ఎడలు ఎప్పుడు కూడా కృప చూపిస్తూనే ఉన్నాను. కొంతమంది స్నేహితులు నీ కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తున్నారేమో. వాళ్ళు డబ్బున్నంతసేపు నీ దగ్గర ఉంటారు, నీకు ఆపద వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ నిజమైన స్నేహితుడైన పిలువబడుతున్న నా యేసయ్య నీ కొరకు ఎప్పుడూ చేతులు చాపుతూనే ఉన్నాడు. నిన్ను విడవకుండగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన శోధనలు మీకు కూడా ఎదురైనప్పుడు ఆ కష్టకాలాల్లో దేవుడు మిమ్మల్ని ఆదుకున్నాడు కదా. ఇందాక అద్భుత సాక్ష్యాలు మనం విన్నాం. వాళ్ళకి ఎదురైన శ్రమలు, కష్టాల్లో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు ప్రభావితము చేయునుగాక. ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి సబ్జెక్టులోకి వెళతాను. దేవుడు నిజంగానే మనకి స్నేహితుడా, ఆయన నిజమైన స్నేహితుడా అని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీ జీవితం మీద ప్రభావితం చూపుతుంది. ఎలా అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. చాలామంది సర్కస్ జరుగుతున్నప్పుడు సర్కస్ చూడటానికి వెళ్తారు. చూస్తున్నారా? నా ముఖం కళ్ళి చూస్తూ ఉన్నారా? వింటారు. సర్కస్ జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సర్కస్ చూడటానికి వెళ్తూ ఉంటారు. ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు అక్కడ చూడటానికి వెళ్తూ ఉంటారు. ఓ ప్రాంతంలో ఒక ఏరియాలో సర్కస్ జరుగుతూ ఉంది. ఆ సర్కస్ పిల్లలు సర్కస్ జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది మీలాంటి వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ఆయన నిలబడి కొన్ని జంతువుల చేత, కోతి చేత మాట్లాడించటం, లేకపోతే అటు ఇటు ఎగిరేటట్లుగా చేయటం, ఇట్లాగా కొన్ని జంతువుల చేత కొన్ని పనులు చేపిస్తూ ఉన్నాడు. చివరికి ఆయన నిలబడే ఉన్నాడు. చాలామంది వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు, వాళ్ళకి తగినట్లుగా డబ్బులు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆ సర్కస్ నచ్చితే డబ్బులు వేసి వెళ్ళిపోతున్నారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే అక్కడ ఆ యజమానుడు ఒక్కొక్క జంతువు చేత ఒక్కొక్క సర్కస్ చేపిస్తున్నప్పుడు చివరికి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి నిలబడి అంటాడు, ఇదిగో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏనుగు చేత ఒక అద్భుతమైన సర్కస్ చేపిస్తున్నాను. ఏనుగు చేత ఒక అద్భుతమైన సర్కస్ చేపిస్తున్నాను. మీరు చూసి సంతోషించేటట్లుగా మీరు క్లాప్స్ కొట్టబోతున్నారు. నేను ఎలా చెప్తానో అలాగా ఆ ఏనుగు చేయబోతుంది అని అన్నాడు. అందరు ఎదురు చూస్తున్నారు, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. చూడగా ఆ యజమానుడు అన్నాడు, మీరు చూస్తూ ఉండగానే ఇప్పుడు ఆ ఏనుగు వచ్చి అక్కడ ఆ చివర్లో ఉన్న తాడి చెట్టుని తన తొండంతో అలాగ చుట్టి అలాగ లేపి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఒక గొయ్యి ఉంది కదా, ఈ గోతులోకి తీసుకొచ్చి చక్కగా నాటుతుంది. అందరూ అనుకుంటున్నారు, ఏనుగేంటి మాట్లాడట్లేదు, ఏనుగేంటి ఈ తాడి చెట్టుని తన తొండంతో తీసి మళ్ళీ ఈ గోతులో పాతటం ఏంటి? అదేమన్నా సామాన్యమైన విషయమా? మీరు తాడి చెట్టుని లాగగలుగుతారా? కష్టం కదా. ఏనుగేంటి ఈ తాడి చెట్టుని ఇలాగ వేళ్లతో సహా లెగ్గొట్టి మరలా గోతులో పాతటం ఏంటి? ఇది అయ్యే పని కాదు, సర్కస్ వాళ్ళు అందరూ ఇలా అంటారులే అని అనుకుని చూస్తూ ఉన్నారు. వినాలి, చూస్తూ ఉన్నారు. మీరు నా వైపు చూస్తూ ఉండాలి, తలలు ఎవరు కిందకు పెట్టకూడదు. యవనస్తులు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు అందరూ. ఏనుగు వచ్చింది, బాగానే వచ్చింది. తన తొండంతో ఆ తాడి చెట్టుని, ఎంత బలం ఉందో అంత బలాన్ని ఉపయోగించి అలా చుట్టి చక్కగా ఆ తాడి చెట్టుని అలాగ తీసింది. తాడి చెట్టుని పడగొట్టడం వరకు ఈజీయే, దాన్ని లేపడం ఎంత కష్టం, ఎంత బరువు ఉంటుంది అయ్యా. అది ఇలా బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గానే ఉండాలా. పోనీ లాక్కు రావటం అంటే ఇలాగా సాపం లాక్కొచ్చినట్లు లాక్కు రావచ్చు, అలా కుదరదు కదా. ఇప్పుడు తాడి చెట్టుని ఏం చేయాలా? స్ట్రైట్గా నిలబెట్టాలా. అలాగే జాగ్రత్తగా తన తొండంతో చుట్టి అలా గట్టిగా పట్టుకుని ఆ తాడి చెట్టుని ఆ
ఏనుగు తీసుకుని జాగ్రత్తగా వచ్చి అక్కడ హోల్, అక్కడ ఒక రంధ్రం ఉంటే, అక్కడ ఒక గొయ్యి ఉంటే ఆ గోతిలో పాతి పెట్టడానికి రెడీగా ఉంది. చూస్తూ ఉన్నారు జనాలందరూ, ఆశ్చర్యపోతున్నారు, చాలా ఆశ్చర్యపోతున్నారు. అసలు అద్భుతంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అరే ఎంత అద్భుతంగా ఈ తాడి చెట్టుని తీసుకొస్తుంది అని అందరూ కింద ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఏదో సరే కొట్టండి, మీరు చూస్తున్నట్టు ఆడియన్స్ అందరూ కూడా ఓకే, మీరు ఇక్కడే ఉన్నారు, ఓకే. అలాగే క్లాప్స్ కొడతా ఉంటుంటే దగ్గర వరకు వచ్చి ఆ గోధ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ తాడి చెట్టుని ఆ ఏనుగు అలాగ పాతి పెట్టవలసిన ఆ ఏనుగు అక్కడికి వచ్చినప్పటికి స్టక్ అయిపోయింది. అక్కడికి వచ్చినప్పటికి ఆగిపోయింది. అంతవరకు బాగానే తీసుకొచ్చింది. ఆ గోతులో పాతటానికి వచ్చినప్పటికీ అస్సలే అలాగ స్టక్ అయిపోయింది, అలాగ ఆగిపోయింది. ఇప్పుడు అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు, ఆగిపోయారు. ఏనుగు ఈ గోతులో పాతేస్తుంది అన్నది తాడి చెట్టుని. ఏంటి ఈ మనిషి అంత అబద్ధాలు చెప్పాడు, దానివల్ల కాదులే అని అనుకుని, ఇక ఆడియన్స్ అంటే మేలు జరిగినప్పుడేమో మీరేం మాట్లాడరు, పెడితేనేమో ఇప్పుడు బాగా చెప్తారు పెళ్ళి, లేదంటే ఇక సావే. మేలు చేస్తేనేమో దేవుడా దేవుడా అంటాం, చిన్న కష్టం వచ్చిందంటే ఇక దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన కళ్ళు ఉన్నాయా అంటాం మనం. అంతవరకు బాగానే ఉన్నారు మనుషులు, బాగానే చప్పలు కొట్టారు. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పటికి అది స్టక్ అయిపోయింది. నేను ముందే అనుకున్నాను ఏంటంట, ఏనుగు ఎక్కడా, గొయ్యి ఎక్కడ, థర్డ్ సెట్ ఎక్కడ, ఎక్కడ ఎవరికా. మామూలు కూడా చాలామంది సేవకు వచ్చినప్పుడు ఇలా సేవ చేస్తారా చూద్దామే, మన వల్ల కాదు, మనల్ని బలపరిచే దేవుడు ఒక ఆయన ఉంటాడు కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన మీద నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. ట్రై చేస్తూ ఉంది, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం స్ట్రక్ అయిపోయింది. ఆ యజమానుడికి కోపం వచ్చింది. అవును కదా, మీ దగ్గర పని చేస్తున్నారు, సరిగ్గా పని చేయలేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి, తీసేస్తారు ఆ ఉద్యోగం. ఇంతవరకు బాగానే ఉన్నా కదా, ఏమైందని చూస్తున్నాడు, స్ట్రక్ అయిపోయింది, ఏమి కదలలేదు, మెదలలేదు. కోపం వచ్చి ఆ లోపల ఎంత ఇనప సొవ్వ ఉంది, స్తోత్రం చెప్పండి. ఇనుప చువ్వ తెలుసు కదా, ఆ భయం పెద్దది, ఆ చువ్వ తీసుకుని బాగా కాల్చి ఈ అగ్నిలో తీసుకెళ్ళి కొలువులో కాల్చి ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైనా ఏనుగొత్తే బాగుండి ఇక్కడికి అలాగా గుచ్చుతున్నాడు. దిగా నీకోసం 2 పూట్ల ఆటట్లేదంటే బాబేరు, అన్నీ పెడుతున్నాను, నేను పెంచుతున్నాను, ఇంతవరకు వచ్చి ఇక్కడ ఆగిపోయావేంటి, దిగా. అప్పుడప్పుడు ఫీజులు కడతా ఉన్నాం, చదవట్లేదు అనుకోండి, ఆయన మీద ఎలా ప్రభావం ఉంటుంది మీ ఇంట్లో కదా, మామూలుగా ఉండదు కదా. ఆ ఇనుప చువ్వ తీసుకుని అలా గుచ్చుతూ ఉన్నాడు, తొండం మీద గుచ్చుతూ ఉన్నాడు, కడుపు మీద గుచ్చుతున్నాడు, కాళ్ళ మీద గుచ్చుతున్నాడు, అయినా కదలలేదు. నా పరువంతా తీసేసావు, దానికి ఏమైనా మాట్లాడతాయా? కొన్నిసార్లు మన ఇంట్లో ఎలా ఉంటుంది వ్యవహారం, కుక్కని తిడతా ఉంటుంది, దానికి ఏమైనా మాట్లాడతాయి చెప్పండి. కోడిని తిడతాం పక్కింటోళ్ళు వంకెట్టి, ఈ కోడి ఎప్పుడు సత్తాదో, గుచ్చుతా ఉన్నాడు, నా పరువు అంతా తీసేసామన్నాడు, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమి అస్సలు కదులు లేదు, మెదులు లేదు, అలా స్టక్ అయిపోయింది. ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చా కదా, బతిమాలుకున్నాడు మళ్ళా, నా పరువు పోగొట్టవద్దు, డబ్బులు వస్తే నాకు అర్జెంటుగా దించో దించో, ఎంత ట్రై చేసినా దిగట్లేదు. చివరికి రక్తపు మొడుగు అని చెప్పాలి, ఎందుకంటే ఆ ఇనప చువ్వ లాగ గుచ్చున్నాడేమో, గాయాలైపోయిన ఏనుగు శరీరం అంతా గాయాలైపోయింది. అయినా అలా ఓపికగా ఉంది, కానీ లోపల ఆ గోతులో పాతడానికి మాత్రం దానికి మనసు రావట్లేదు. ఇంకా ఆయన కోపం వచ్చింది, బేవచ్చంగా కొట్టాడు, ఎంత ఒక భయంకరంగా కొట్టాడు. శరీరం అంతా వాతలైపోయి ఉంది, అయినా అది కదలలేదు, అలాగే ఉంది. సరే అనుకుని ఆ ఏనుగు ఆ తాడి చెట్టును అలా వాల్చేసింది, ఆ నిలబెట్టిన తాడి చెట్టును అలాగ వాల్చేసింది. దగ్గరికి వెళ్ళి ఆయన గోతి దగ్గర చూస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా వచ్చి ఇది ఎందుకు ఇలా ఆగిపోయింది,
అని అలాగ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంటే ఆ గోతులో ఇంత కుక్క పిల్ల, సమూయేల్ చూడాలి, ఇంత కుక్క పిల్ల ఆ గోతులో పడిపోయి ఉంది. ఆ గోతులో పడిపోయిన ఆ కుక్క పిల్లల్ని బ్రతికించటం కోసం ఇప్పుడు ఈ తాడి చెట్టు తీసుకొచ్చి గోతులో పెడితే కుక్క పిల్ల ఏమైపోతుంది చెప్తాలే, చచ్చి ఊరుకుంటుంది. ఆ కుక్క పిల్లని బ్రతికించుట కోసం ఏనుగుకున్న జాలి, దయ, కనికరం ఎంత గొప్పదో చూడండి. తనని యజమాడిచ్చే బహుమానం గురించి చూడలేదు, ఆ ఇరుకులో పడిపోయిన, గోతులో పడిపోయిన ఆ కుక్క పిల్లని రక్షించుట కొరకు ఆ తాడి చెట్టుని అలా ప్రక్కన పెట్టి తొండంతో ఆ కుక్క పిల్లని అలాగూ పైకి లేపి అప్పుడు ఆ తాడి చెట్టుని తీసుకొచ్చి పాతింది. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. సో ఈ చిన్న కథ, చిన్న స్టోరీ ద్వారా నీకు చెప్పే పాఠం ఏంటంటే, ఒక ఏనుగుకి ఎంత జాలి ఉంటే, ఒక ఏనుగుకి ఎంత దయ ఉంటే, నీకోసం ఆయన కల్వరి శిలువలో మండు టెండలో నిలువెల్ల రక్తసిక్తమై గాయపరచబడ్డాడు కదా. అర్థం అవట్లేదు ఆయన ప్రేమ నీకు? నిలువెల్ల ఆయన కొరడా దెబ్బలు భరించాడు కదా, ప్రాణాన్ని బలిగా అర్పించాడు కదా. అర్థం అవట్లేదు దేవుని ప్రేమ నీకు? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అందరూ దూరం అయిపోయారు. ఒకవేళ అందరూ దూరం అవ్వచ్చు, మనుషులు వాళ్ళు. నీ కోసం ప్రాణం పెట్టి అసలు నువ్వు ఈ భూమి మీద రావటానికే ఆయన చేతులతో నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడిని ఎందుకు విడిచిపెట్టేశాడు అయ్యా? నేను నిజంగా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాను, నాకు తల్లిదండ్రులు లేరు, మహిమలోకి వెళ్ళిపోయారు. కానీ నాకు తండ్రిగా ప్రతిరోజు నన్ను ఎప్పుడు ఈ సేవలో విడిచిపెట్టలేదు ఆయన. ఎంతోమంది కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది చెయ్యి వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు నాకు గుర్తు. నేను ఇష్టపడిన వాళ్ళే, నేను ప్రేమించిన వాళ్ళే, నాకు బాగా లైక్ చేసిన వాళ్ళే దూరం అయిపోయిన సందర్భాలు ఎన్నో తెలుసు. కానీ ఏ రోజు నన్ను దేవుడు చేయి విడిచిపెట్టుకుని ఈ రోజు వరకు నడిపిస్తూ ఉన్నాడు, ఈ రోజు వరకు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ రోజు వరకు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన కనికరం నీకు అర్థం కావట్లేదా? ఆయన ప్రాణ త్యాగం నీకు అర్థం కావట్లేదు తమ్ముడా, చెల్లి? ఈరోజు ఆయన కాచిన విలువైన రక్తం, ఆయన శిలువ శ్రమ గుర్తుంటే నిజమైన స్నేహితుడు ఎవరో నీకు అర్థమవుతుంది. అందుకే ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఎప్పుడు పనులు, డ్యూటీలని బిజీగా ఉంటారు కదా, కనీసం ఈ కొద్ది రోజులైన దేవుడితో మనం సహవాసం చేస్తే ఆ ఆశీర్వాదం కొద్దైనా మీకు వస్తుందని. అందుకు ఈ ప్రయాస. నిన్నెప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టడు, ఆయన నిజమైన స్నేహితుడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది నిజమైన స్నేహితుడు ఎవరో, యేసయ్యే. ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైంది. కాబట్టి ఆయనకి ఎప్పుడు నువ్వు దూరం అవ్వద్దు. ఆయనకి ఎప్పుడు నీవు నాకు అన్యాయం చేశాడని అనొద్దు. ఆయన ప్రేమ వెలకట్టలేంది, ఎవ్వరు వెలకట్టలేని అంత గొప్ప ప్రేమ అయింది. రైట్, ఇప్పుడు నా ప్రశ్న, ఈ నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడికి ఉండే ఆ క్వాలిటీ, ఆ లక్షణాలు ఏంటో, ఆయన మన జీవితంలో ఏం చేస్తాడో ఒక 4 మాటలు చాలా క్లుప్తంగా వివరంగా చెప్తాను. మీరు నోట్ చేసుకోండి, ఆ ప్రశ్న నోట్ చేయండి. నిజమైన స్నేహితుడు నీ జీవితంలో ఏం చేస్తాడు, లేదా నిజమైన స్నేహితుడికి ఉండే లక్షణాలు ఏంటి? ఈ ప్రశ్నకి 4 సమాధానాలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చదవండి. మొదటి మాట, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా విందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడు. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. చాలు. మొదటి మాట, అన్ని సంగతులు చెప్పుతాడు అనండి. ఇక్కడ మోషే
దేవుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని గురించి మాట్లాడతా. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడు అంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడారట. ఇదిగో ఆ నిజమైన స్నేహితుడు నీ జీవితంలో చేసే కార్యం ఏమిటంటే అన్ని సంగతులు నీకు చెప్తాడు. నీ పక్కోళ్ళకి మాట చెప్పు, అన్ని సంగతులు చెప్తాడు అనండి. ఆమేన్. ఏది మరుగు చేయడు. నిజంగా లోకంలో ఉన్న స్నేహితులను చూడండి, బాగా వాళ్ళకి ఇష్టమైన స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏది దాయకుండా ఖచ్చితంగా చెప్తారు. అలాగే ఈ నిజమైన స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్, నీకు చేసే కార్యం ఏంటయ్యా అనంటే అన్ని సంగతులు నీకు చెప్తాడు. మోషే కొండ మీద 40 రాత్రింబగళ్ళు దేవునితో స్నేహం. హోరేబు పర్వతం మీద, సీనాయి కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవునితోనే ఉండిపోయాడు. ఇక ఆ కొండ దిగి రాలేదు. ఎన్ని రోజులు చెప్పండి? 40 days, 40 రోజులు రాత్రింబగళ్ళు కొండ మీదే. ఒకసారి ఆలోచిస్తే కొండ మీద చీకటి, పగలైతే ఉండొచ్చు, రాత్రులు ఎలా ఉండగలం? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేనంటాను, దేవునితో ఉండాలనే ఆ అభిప్రాయం నీలోకి వస్తే నీకు ఎంత కష్టమైనా సరే నువ్వు వాటిని జయించగలుగుతావు. దేవునితో ఉండాలని ఆ మనసు నీకు రావాలి. ఉండాలని ఆ తపన ఆయనలోకి వచ్చింది కనుకనే 40 రోజులు ఫిక్స్ చేసుకున్నాడు. రాత్రింబగళ్ళు కొండ మీదే ఉన్నాడు. కొండ శిఖరం మీద దేవుడు ప్రతిరోజు దర్శనమిచ్చి మాట్లాడుతూ వచ్చాడు. వాక్యంలో ఉంది, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడాడు మోషేతో. ఇప్పుడు మోషేకి దేవుడు అన్ని సంగతులు ఎలా తెలియజేశాడయ్యా అంటే 2 ఆ పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన ఆ పలకల్ని మోషేకి దేవుడిచ్చాడు. 40 రోజులు ప్రార్థనలు అయిపోయిన తర్వాత మోషేకి దేవుడు తన చేతులతో స్వయంగా రాసిన ఆ 10 ఆజ్ఞలే మోషే చేతికిచ్చాడు. అంటే టోటల్గా మనం ఆలోచిస్తే ఈ 10 ఆజ్ఞల సారాంశమే ఇశ్రాయేలీని నడిపించవలసిన విధానం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. తల్లిదండ్రుల్ని సన్మానించు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, నీ పొరుగు వారిది ఏది ఆశపడద్దు. టోటల్ ఆ 10 ఆజ్ఞల సారాంశమే ఇశ్రాయేలీని అరణ్యంలో దేవుడు నడిపించిన గొప్ప విధానం. అంటే ఎలాగ నడిపించాలో, ఆ మందని ఎలా కాయాలో ఆ 10 ఆజ్ఞల ద్వారా దేవుడు ఆ సంగతులన్నీ మోజెస్కి తెలియజేశాడు. అందుకే ఒక్క నాయకుడు 6 లక్షల కాల్బలం అంటే చరిత్ర ప్రకారం 20 లక్షల మంది జనాభాను నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఇంట్లో 4 నడిపించడానికే కుటుంబ యజమాని ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఒక చిన్న సంఘాన్ని, ఒక 300 మంది సంఘాన్ని నడిపించడానికే సేవకులుగా మాకు ఎదురవుతున్న ప్రయాస ఎంత. అలాంటిది లక్షల మందిని నడిపించాడంటే ఎలా అంటే దేవునితో చేసిన ఆ స్నేహ బంధమే చక్కని ఆజ్ఞల ప్రకారంగా ఆయన నడిపిస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రార్థన, నువ్వు కూడా వాక్యంతో సహవాసం కలిగి ఉండు, ప్రార్థనలో సహవాసం కలిగి ఉండు. నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, నీ చదువు ఎలా చదువుకోవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ ఉండాలో, ఏమి మాట్లాడాలో అన్నీ నీకు అర్థమవుతాయి. రాబోయే కాలానికి మీరందరూ ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలు, ఓకే, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము. ఇందులో ఈ మాట చెప్పండి, నా స్నేహితుడైన అబ్రహాము. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అబ్రహాము దేవునితో స్నేహబంధం. ఓ పక్కన మోషే స్నేహం చేసినప్పుడు సంగతులన్నీ చెప్పాడు. సేమ్ యాస్టీస్ అబ్రహాము జీవితం కూడా అంతే. నా స్నేహితుడైన అబ్రహాము,
ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం ఏం చేసేవాడు తెలుసండి, ఫస్ట్ మనం ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా వెళ్ళాం అనుకోండి, లేకపోతే మీరు నిద్ర మేలుకున్న వెంటనే మీరు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే వెంటనే సెల్ ఫోన్ తీసి వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, ఎవరైనా పంపించారా, ఇది మనం చేసే పని. లేదా అక్కోళ్ళు అయితే చీపిరి కట్టే పట్టుకుంటారు. కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చేసే పనులు ఏంటంటే బలిపీఠం కడుతూనే వచ్చాడు. ఏ ప్రాంతానికి వెళ్ళు అక్కడ ఒక బలిపీఠం కట్టేవాడు, మరొక చోటుకి వెళ్తే అక్కడ ఒక బలిపీఠం, ఎక్కడికి వెళ్ళి దేవుని పని మీదే ఉండేవాడు. దేవునితోనే ఒక అద్భుత సహవాస స్నేహ బంధం ఉంది కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం నా స్నేహితుడు. అందువల్ల తన జీవితం ఎలాంటి దేవునికరంగా ఉందో తెలుసా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. ఆమేన్ చెప్పండి. అన్నిటిలో సంతానం విషయంలో కూడా ఆ అద్భుతం దేవుడు చేశాడు ఆయనకి. నీకు కూడా ప్రభు చేస్తాడు. విశ్వసించిన వాళ్ళందరూ సరే ఆమేన్ అంటారా? అందుకే దేవునితో ఒక నిజమైన స్నేహ బంధం నువ్వు కలిగి ఉండాలి. ఆ సహవాస బంధం నువ్వు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం నీకు సొంతం అవుతుంది. అబ్రహాము జీవితాన్ని అధ్యయనం చేస్తే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే ప్రతి విషయంలో ఒక గొప్ప దీవెనకరమైన మార్గం. ఇంకా చెప్పుకోవాలంటే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేయబోతున్నాడు. ఆ విషయం ఎవరికి చెప్పారు తెలుసా? ఎవరికి చెప్పారు తెలుసా? అబ్రహాముకు చెప్పాడు. అంటే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అన్ని సంగతులు చెప్తాడు. నీ ఇంట్లో ఎలాంటి శోధన రాబోతుందో నీకు తెలియాలంటే నువ్వు ప్రభుతో ఉంటే ఏ కష్టం వచ్చినా దేవుడు తప్పించుకునే మార్గం చూపిస్తాడు. ఇప్పుడు అగ్ని గంధకాలతో కాలి బూడిదైపోతుంది సొదొమ గొమొర పట్టణం. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, కానీ అబ్రహాం మనసు ఒప్పుకోవట్లేదు. ప్రభా, ఆ భయంకరమైన అగ్ని గంధకాల నుంచి ఒక 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. 40 మంది కాపాడతావా? 20 మంది, 30 మంది, 10 మంది ఉంటే 10 మంది కూడా లేరు. అంతే అబ్రహాం యొక్క ఆశ ఏంటంటే తన బంధువులైన లోతును కూడా తప్పించాలని ఆశ. నిజంగానే జరగబోయే సంగతులన్నీ కూడా అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. ఈరోజు నా ఆశ, దేవునితో ఎవరైతే గడుపుతారో, ప్రార్థనలో ఉంటారో, వాక్యం చదువుతారో, వాళ్ళు దేవునితో ఒక నిజ స్నేహాన్ని కలిగి ఉంటారు. వారికి అన్ని సంగతులు దేవుడు చెప్తాడు. వచ్చే కీడులన్నింటినీ తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నెక్స్ట్, సమూయేలు దేవునితోనే స్నేహ బంధం. దేవుని మందిరంలో ఏలీ ఉన్నాడు, ఏలీ కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారే కానీ పేరుకి ఏ రోజు ప్రార్థనలో కూర్చోరు, ఏ రోజు పాటలు పాడరు, ఏ రోజు పరిచర్య చేయరు. ఉన్నారు, ఏమీ చేయరు. పాస్టర్ గారు పిల్లలే మరలా ఏమీ చేయరు వాళ్ళు. కానీ సమూయేలుని చిన్నప్పుడే వాళ్ళ తల్లి తీసుకెళ్ళి దేవాలయంలో సమర్పించి వచ్చేసింది. ప్రతిరోజు దీపం మారిపోకుండా దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు, పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. ఆశ్చర్యం చెప్పనా, ఒకరోజు సమూయేలు పడుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, శామ్యూయేల్. వాళ్ళ గురువు పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. రెండోసారి శామ్యూయేల్, మూడోసారి శామ్యూయేల్. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అరే బాబు, నేను కాదు, ఈసారి దేవుడు పిలిచినట్లుగా నీ దాసుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిమ్మను అంతే. వెంటనే శామ్యూయేల్ అని ప్రభు పిలిచినప్పుడు సమూయేలుతో దేవుడు అన్ని సంగతులు చెప్తాడు. ఎలా చెప్తాడు తెలుసా? ఇదిగో, నేను ఒక నమ్మకమైన యాజకుడిని నియమిస్తున్నాను. ఏలీ కుటుంబం ఏమైపోతుందో అన్ని సమూయేలుకు చెప్పాడు. ఏమండి, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ పాస్టర్గా ఏలీ గారు ఉన్నారు కదా, పేరుకే సీనియర్ పాస్టర్ అయినా ఏ రోజు దేవునితో సంబంధం ఉండదు. పేరుకే సీనియరు, కానీ ఏ రోజుతో దేవునితో కమ్యూనికేషన్ ఉండదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏమీ చెప్పడు. కానీ సమూయేలు చిన్నోడే, జూనియరే. దేవునితో ఒక బంధం ఉంది కాబట్టి, స్నేహ బంధం ఉంది కాబట్టి సంగతులన్నీ చెప్తా వచ్చాడు. ఇదిగో ఇలాంటి కీడు రాబోతుంది, ఇలాంటి సంభవాలు జరగబోతున్నాయి, అన్నీ తెలియపరుస్తూ వచ్చాడు. మీకు కావాలంటే రిఫరెన్స్ ఇస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం
13. మొదటి సమూయేలు 3:13. త్వరగా చూడండి అయ్యా. ఒకసారి మైక్లో చదువుతారా? తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఓకే, తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని, అతని ఇంటికి నిత్యమైన కీడు రాబోతుందని నేను అతనికి తెలియజేస్తున్నాను. సమూయేలుతో మాట్లాడాడు ఈ మాటలు. అర్థమవుతుందా? రాబోతున్న కీడును గురించి ముందే, అంటే అన్ని సంగతులు చెప్తాడు స్నేహితుడు. నేను ఆశించేది ఏంటంటే నీ ఇంటి మీదకి ఒక కీడు రాబోతుందని, నీ పిల్లల మీద ఒక కీడు రాబోతుందని నిజంగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే ముందుగానే తప్పిస్తాడు దేవుడు. చేతుల పైకి తందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? కానీ మనం దేవునితో స్నేహం చేసి అంత ఖాళీ లేదు కదా. మనకి ఆయుష్ ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, మనలో ఉన్న జీవం ఆయనదే. కానీ ఆయనతో గడపడానికి మనకు టైం లేదు. ఎంత విచారం! ప్రభు కూడా సమయం చూస్తాడు, నాకు టైం లేదంటాడు. అందుకే దేవునితో గడపడానికి ఇష్టపడండి. సమూయేలు దేవునితో ఉన్నాడు కనుకనే జరగబోయే సంగతులని చెప్పాడు దేవుడు. ఒకసారి చేతుల పైకి తల్లిలో చెప్పండి. మనం ఎవరితో స్నేహం చేస్తావో వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంకా మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. చేతులు అలా అల్లాడిస్తూ బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు, క్రికెట్ ఆడాలని ఆయనకు గోల్ ఉందనుకోండి, ఆశ ఉందనుకోండి. ఆయన ఎవరితో స్నేహం చేయాలి? క్రికెట్ బాగా ఏ బాల్ వేసినా, చాలా ఫాస్ట్ బౌలింగ్ వేసినా, లేకపోతే స్పిన్ బాల్ వేసినా, ఏ బాల్ వేసినా అది బౌండరీలు కొట్టే, ఏ బాల్ అయినా సరే బౌండరీలు కొట్టే ఒక మంచి క్రికెటర్ని గోల్గా పెట్టుకుంటే, ఆయనతో చక్కని స్నేహం చేస్తే ఈయన కూడా క్రికెట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక బాగా చదువుకునే వ్యక్తి ఉన్నాడు, ఏ ఎగ్జామ్ ఎంత క్లిష్టమైన క్వశ్చన్ ఇచ్చే దానికి ఆన్సర్ చేయగలిగిన బాగా చదివిన ఒక పండితుడు ఉంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇతను కూడా ఆ స్నేహం చదువు అబ్బుతుంది. అలాగని బాగా నేను క్రికెట్ ఆడాలని అనుకుని ఏ బాల్ వేసినా బౌండరీలు కొట్టి ఆయనతో కాకుండా బాగా చదువుకున్న ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నీకు చదువు వస్తుంది కానీ క్రికెట్ రాదు. ఎవరితో నువ్వు ఏ గోల్ పెట్టుకున్నావు? నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? నీకన్నా బాగా చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు గోల్ పెట్టుకో, వాళ్ళతో చక్కని స్నేహం చేయి, డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకో, చక్కని సబ్జెక్ట్ నీకు వస్తుంది. లేదు ఇంజనీర్ అవ్వాలి, నీకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోల్ పెట్టుకో. ఒకవేళ సేవ చేయాలి, నీకన్నా అద్భుతమైన పరిచయం చేస్తున్న బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని గోల్ పెట్టుకో. అలాంటి వాళ్ళతో ఒక అద్భుతమైన స్నేహబంధం నీకు కలిగి ఉంటే దేవుడు నీ స్థాయిని పెంపొందింప చేస్తాడు. అంతేగాని చదువు నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుని కండక్టర్తో స్నేహం చేస్తే అట్లా, నీ గోల్ ఏమో కలెక్టర్ అవ్వాలి, మంచి మంచి గోల్స్ ఉన్నాయి, కానీ నీ స్నేహమే నిన్ను ఆ విధంగా స్థాయికి వెళ్ళకుండా కిందకి తొక్కేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక అద్భుత సాక్ష్యాన్ని విన్నానండి. ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మీద యూనివర్సిటీలో చక్కగా పిల్లలకి అద్భుతమైన లెసన్స్ చెప్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్తున్నాడు, పిల్లలకి అద్భుతమైన క్లాసులు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ వాళ్ళిద్దరు కలిసి యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు డ్రైవర్ అంటాడు, సార్ మీరు ప్రతిరోజు పిల్లలకి ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు కదా, ఒకే లెసన్, ఎక్కడికి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అదే లెసన్ కదా, మీరు చెప్పే సబ్జెక్టు ఈరోజు నేను చెప్తాను సార్ అన్నాడు. ఎవరో? డ్రైవర్. అవునా, సరేరా అయితే డ్రైవర్ నీ డ్రెస్ నాకు ఇచ్చేసే, ఐన్స్టీన్ డ్రెస్ ఏమో ఆయనకి ఇచ్చేసాడు. కొత్త ప్లేస్కి వెళ్ళారు వాళ్ళు. ఆ యూనివర్సిటీలో నిలబడి లెసన్ చెప్పాలి. ఇప్పుడు డ్రైవరు నిలబడి వాళ్ళకి అద్భుతమైన లెసన్ ఆయన ఎందుకంటే రోజు చెప్తున్నారు కదా. నేను ఓ మాటలో చెప్పాలంటే నాతో రోజు ట్రావెలింగ్ చేసేవాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు. వీళ్ళు
నేను చెప్పిన ప్రసంగాలన్నీ ఒక్కసారి చెప్పమంటే చూడకుండా కంఠస్థం చేసేసారు వీళ్ళందరూ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఈజీగా. ఎందుకంటే ఆదివారం వెళ్తాను, ఇక్కడ చెప్తాను ఫస్ట్ మెసేజ్. బ్రాంచ్లో వాళ్ళకి లైవ్ కుదరదు. ఖచ్చితంగా ఇదే సబ్జెక్టు 2 బ్రాంచ్ల్లో కూడా చెప్తే ఆఖరిలో కూడా వచ్చేసిన డ్రైవర్కి నా ప్రసంగం నాకే చెప్పేస్తుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, జర్నీ చేస్తున్నారు కాబట్టి సేమ్ రెఫరెన్స్లతో సహా ఉపమానాలతో సహా అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఈ డ్రైవర్దు ఆయనతో రోజు తీసుకెళ్తున్నాడు కాబట్టి, ఐన్స్టీన్ని రోజుకి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన చెప్పే యూనివర్సిటీలో ఆ పాటలన్నీ ఆయనకు బాగా గుర్తుండిపోయి, సార్ ఈరోజు మీ ప్లేస్లో నేను చెప్తానంటే, సరేరా నా డ్రెస్ వేసుకో చెప్పి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. ఆయన డ్రెస్, డ్రైవర్ డ్రెస్ ఏమో ఐన్స్టీన్ వేసుకున్నాడు, ఈయనేమో ఆయన డ్రెస్ ఇచ్చి అద్భుతంగా బోటు వేసుకొని అద్భుతంగా పిల్లలు మోటివేట్ చేసినట్లుగానే ఐన్స్టీన్ లాగే అద్భుతంగా బోధించాడు. కింద ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. మీరు కొడతారేమో అనుకున్నాను. అంత చక్కగా విన్నారు. అంత అసలు పిన్ టు పిన్, ఏ టు జెడ్, అస్సలు ఎక్కడ మిస్టేక్ లేకుండా అద్భుతంగా చెప్పేశాడు. ఆ కింద ఉన్న వాళ్ళందరూ మీకులాగే చప్పట్లు కొట్టి అంత బాగుందండి, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలా. నాకు మీరు చెప్పిన దాంట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి అని అన్నాడు. వెంటనే ఈయన చక్కగా తెలివిగా ఆలోచించి అంటాడు, నేను చెప్పిన సబ్జెక్టులో డౌట్లు ఉన్నాయి కదా, నన్ను అడగడం ఎందుకు, నా డ్రైవర్ ఉన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. నా డ్రైవర్ ఉన్నాడు అక్కడ. ఆయన వచ్చి చెప్తాడు. వెంటనే ఆయన వచ్చి డౌట్ ఏంటి, క్లారిఫికేషన్ అయిపోయింది. లాస్ట్లో అన్నాడు, ఇంతవరకు ముందు చెప్పాడే ఆయన ఐన్స్టీన్ కాదు, నా డ్రైవర్. సో పాఠం ఏంటంటే ఆ ఎఫెక్టు, ఆ ఇంప్లిమెంటు రోజు వాళ్ళతో క్యారింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు నష్టపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు చేసిన స్నేహం సరిగ్గా లేదు, సందేహమే లేదు. ఈ రోజైనా సరే నీ స్నేహాన్ని మార్చుకోగలిగితే దేవునితో కొంత సమయం ఆ ప్రభావం పనిచేస్తుంది నీ మీద. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింప చేస్తాడు దేవుడు. నువ్వు సెల్ ఫోన్తోనే ఉంటే ఆ ఫోన్లో ఎలా ఉన్నావో, ఏం జరిగిందో అవే నీ మీద ప్రభావం చేస్తాయి. సినిమాలతో నువ్వు సహవాసం చేస్తే అలాంటి ప్రభావం నీ మీద పనిచేస్తుంది. అందుకని ఈరోజు నీ స్నేహం నిజమైన స్నేహితుడితో మార్చుకుంటే అన్ని సంగతులు దేవుడు నీకు బోధించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్, రెండో మాటలకు వచ్చేస్తుంది. సెకండ్ వన్, నిజమైన స్నేహితుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? ఒకటి, అన్ని సంగతులు నీకు చెప్తాడు. నెంబర్ 2, లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వాక్యం. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వాక్యం. ఓకే, త్వరగా చూడండి. ఓపెన్ యువర్ బైబిల్. అతడు తన స్నేహితుడైన, అందరూ బైబిల్ చూడండి అయ్యా, రిఫరెన్స్ చెప్పినప్పుడు చూడండి, చదువుతారక్క. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి మాటికి అడుగుచు ఉన్నందున లేచి అతనికి కావలసినవన్నీ ఇస్తాడు కదా, చాలు. రెండవది, సహాయము చేస్తాడు అనండి. ఇక్కడ ఒక స్టోరీ, సాక్షాత్తు ప్రభువే ఒక అద్భుత ఉపమానం చెప్పాడు. ఏంటయ్యా అంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాయన, ఇద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఒకసారి రెండు నాన్న పిల్లలు, వీళ్ళిద్దరు స్నేహితులు. జస్ట్ కెమెరామెన్ సిద్ధంగా ఉన్నాడు. ఓకే, వీళ్ళిద్దరు స్నేహితులు అనుకోండి. ఓకే, ఇక్కడే ఉండండి, పక్క స్నేహితులు కదా, పక్కన ఉంటే బాగుంటుంది. నన్ను చూడరా బా, ఒరే చూడరా, స్నేహితులు, వీళ్ళిద్దరు స్నేహితులు అనుకోండి. వీళ్ళిద్దరు స్నేహితులు, ఈయనకి వివాహం అయింది అనుకోండి. 2 నిమిషాలు మీరు అలా ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోకండి. అప్పుడే పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. ఈయన కూడా ఫ్యామిలీ, కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో స్నేహితులా శత్రువులా? స్నేహితులే. దేవుడికి స్తోత్రం. స్నేహిత బంధం బాగానే ఉంది, చక్కగా కొనసాగించబడుతుంది. అయితే సడన్గా ఈ స్నేహితుడి ఇంటికి ఈ స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? హలో చూడు సోమే, అర్ధరాత్రి వచ్చాడు. వీళ్ళందరికన్నా నేనే సన్నంగా ఉన్నా, హైట్ తగ్గిన, దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
రైట్. అర్ధరాత్రి వేళ వచ్చాడు. అర్ధరాత్రి వేళ వచ్చి అంటాడు, నాకు అర్జెంటుగా 3 రొట్టెలు కావాలి, ఇస్తావా సస్తావా అని ఈ మనిషి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఆల్రెడీ అర్ధరాత్రి టైం, పిల్లలేమో పండుకున్నారు. అర్ధరాత్రి వేళ మీ ఇంటికి వస్తే చిన్నపిల్లలతో నువ్వు ఉంటే తలుపు తీస్తావా? అప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి స్తుతించడు కాదు, అప్పుడు విచిత్రమైన లాంగ్వేజ్ వస్తుంది. అప్పుడు ఏమనుకున్నావు అసలే, నిద్రపోనవా, స్నేహం అంట, స్నేహం గుళ్ళు చూసుకుందాంలే అంట. వీళ్ళు అర్ధరాత్రి వేళ వస్తే ఈ స్నేహితుడు అడిగాడు, అయ్యా నాకు కావాలి, 3 రొట్టెలు కావాలి అర్జెంటుగా. పిల్లలేమో పండుకున్న నిద్రపోతున్నారు, మధ్యరాత్రి వేళ మంచి నిద్రలో ఉన్నారు. విచిత్రం చెప్పనా, ఇతడు పదే పదే అడగటం వల్ల, స్నేహితుడు కదా, పిల్లల నిద్రున్నా ఆయన దగ్గర లేకపోయినా స్నేహితుడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు, కావలసినవన్నీ ఇస్తాడు. ఓకే సార్, అందరూ చప్పలు కొడితే వేసాక మహిమ చెల్లిద్దామా. నా ఆత్మీయ అనుభవాలు ఏమిటంటే, అన్న ఎలాగో మీరు చక్కగా వేసి రక్తమేజ ఒకసారి రౌండ్ ఎత్తు. ఎలాగైనా ఆత్మీయ జీవితంలో నేను కోరుకునేది ఏమిటంటే, స్నేహితులు అనేవాళ్ళు మీరున్నారు. మీకు నిజమైన స్నేహితుడు కలిగి ఉంటే, అతడు అర్ధరాత్రి వచ్చాడా, మధ్యరాత్రి వచ్చాడా, కష్టంలో వచ్చాడా, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు, వచ్చాడు కాబట్టి తను ఎంత కష్టంలో ఉన్నా స్నేహితుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, సంఘంలో మీ కుటుంబాల్లో ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అది మధ్యరాత్రి వేళ కష్టం వచ్చినా, దేవుని సహాయం నీ కొరకే చేతులు చాపునుగాక. చక్కగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య మహిమ చెల్లించండి. నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను దేవుడు ఆదుకునుగాక. భయపడుకు, నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడుకు, నేను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడిని నేను ఆదుకుంటానని చక్కని వాగ్దానం ఇచ్చాడు నీ స్నేహితుడు. ఎప్పుడు నీకు స్నేహితుడు నీకు సహాయపడుతూనే ఉంటాడు. గట్టిగా చెప్పండి ఆమేనండి. భయపడకు, నేను నీకు సహాయము చేస్తానన్నారు. కొండల తట్టు కనులెత్తినా నీకు సహాయం వచ్చినా లేదు కదా, భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడే నీకు సహాయం చేయాలి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అంటాడు, దేవుడు సహాయం చేయకపోతే ఈ కరువులో నేను ఎక్కడ సహాయం చేయగలను? ఈరోజు నా ప్రార్థన, సంఘ బిడ్డలు ఏ కష్టాల్లో ఉన్నా నిజమైన స్నేహితుడితో మీరు స్నేహబంధాన్ని కలిగి ఉంటే మీకెల్లప్పుడూ ఆయన సహాయము చేయునుగాక, మీకు సహాయము దొరుకునుగాక. కరువులో బాధపడుతున్నావా, ఆర్థికంగా దేవుడు నీకు సహాయం చేయునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్నావా, దైవిక స్వస్థత విషయంలో సహాయము చేయునుగాక. శత్రువులతో పోరాడుతున్నావా, జయమిచ్చే విషయంలో నీకు జయము ఇచ్చే విషయంలో సహాయము చేయునుగాక. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నావా, సమయోచితమైన మాటలు ఇచ్చి నీకు సహాయము చేయునుగాక. సువార్త పనిలో ఉన్నావా, నీకు సహకారిని దేవుడు లేపునుగాక. వ్యాధితో బాధపడుతున్నావా, అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఏదైనా దేవుడు చేయటానికి సమర్థుడే. ఆయన మీద ఆధారపడే వాళ్ళని ఎప్పుడు 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 ఈ రోజు వరకు కూడా దేవుడు చేయవిడిచిపెట్టలేదు. ఈరోజు దైవజనుడిగా నా ప్రార్థన, చాలామంది చదువుకుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చాలామంది ఉన్నతమైన చదువుల కొరకు ఎక్కడైనా మంచి కాలేజీలో సీట్ వస్తే బాగుంది ఎదురు చూస్తున్నారు. నీకు అన్ని విషయాల్లో దేవుడి సహాయం దొరుకునుగాక. వివాహ ప్రయత్నాల విషయంలో దేవుని సహాయం నీకు దొరుకునుగాక. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు నీకు సహాయము చేయునుగాక. సంతాన విషయంలో దేవుడు సహాయము చేయునుగాక. ఏ విషయంలో అయినా సరే నీ నిజ స్నేహితుడు కాబట్టి ఆయన, నువ్వు ఎనీ టైం నిజముగా మొర్రపెట్టు వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడయ్యా. నా ప్రార్థన, ఇప్పటి వరకు నీకు ఏమి అడిగినా దేవుడు నీకు ఇవ్వలేదా చెప్పండి? ఎన్నో ఇచ్చాడు నీకు, ఏది అడిగినా ఇచ్చాడు. మొన్న అడిగావు కదా, మొన్న ఇచ్చాను కదా, చాలే ఇప్పుడు అడగొద్దు అనే స్నేహితుడు కాదు ఈయన. ఎనీ టైం నువ్వు మోకరించాలే కానీ, నీకు ఎంత కష్టం వచ్చినా దేవుని పాదాలు పట్టుకోవాలి కానీ, ఎనీ టైం నీకు దేవుని సహాయము దొరుకునుగాక. హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఒక చిన్న సందర్భం చెప్తానండి. ఒక పిల్లోడు వాళ్ళ మమ్మీకో డాడీకో ఇంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళే టైం కాదు. వెంటనే ఆయన ఏం చేశాడంటే,
మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొద్దాం, ఈ టైంలో కుదరదులే అనుకుని గబగబా మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చేసాడు. ఇక వస్తూ ఉన్నాడు, దగ్గరికి వచ్చేసాడు. ఇంకా మేబీ 2 అడుగులు వేస్తే వాళ్ళు వెళ్ళి ఆ టైంలో యాక్సిడెంట్ అయింది ఆ పిల్లోడికి. గబగబా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేదనుకుంటే వీడు వెళ్తే వీడికి యాక్సిడెంట్ అయితే గబగబా ఆటో, వాళ్ళ ఇంటి పక్కన ఆటో ఉంటే గబగబా తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళ అక్క ఒకటే ప్రార్థన, కష్టకాలం కదా మరి, ఒకటే కన్నీళ్ళు. మన పాత మందిరం ఉండేది అక్కడ. అలా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అందరేమో హాస్పిటల్లో, వాళ్ళ అక్క వచ్చేమో మందిరంలో ఏడుస్తుంది. ఏమ్మా ఈ టైంలో ఏంటమ్మా గబగబా అంటే, అక్క నేను కొంతమంది తల్లులు ఉన్నారు. ఏంటమ్మా అంటే, లేదన్నా యాక్సిడెంట్ అయింది. గబగబా కన్నీళ్ళు ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఆ తల్లి మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేసి, ప్రభా నా తమ్ముడు ఈ కష్టాల్లోంచి బ్రతికినంత కాలం నీకు సాక్షిగా ఉంటానయ్యా, చేయి విడిచిపెట్టొద్దయ్యా, చేయి విడిచిపెట్టొద్దు ప్రభా, ఈ ప్రమాదం నాకు అసలు వస్తుందని తెలియదు. నిజంగా దేవుని సహాయం ఎంత గొప్పదంటే, ఆ రాత్రే డాక్టర్ గారు దగ్గరలోకి వచ్చాడు, అందుబాటులోకి వచ్చాడు, మంచి వైద్యం జరిగింది. ఆపదలో ఆ పిల్లోడు బ్రతికాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేనంటాను, ఎనీ టైం ఎప్పుడైనా నువ్వు డోర్ కొట్టు, దేవారాత్రులు మొరపెట్టు. అది స్తోత్ర ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాలం, ఎనీ టైం నువ్వు ప్రార్థన చేయాలే కానీ దేవుని సహాయం నీకు ఎప్పుడు దొరుకుతుంది. ఇందాక అక్కోళ్ళు సాక్ష్యం ఇచ్చారు మాస్టర్ గారు వాళ్ళు. చిన్న జ్వరంలా వచ్చిందంట ఆ పాపకి, తగ్గిపోద్దులేదు అనుకున్న వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకరోజు కోమాలో ఉండి దేవుడు అద్భుతంగా ఉదయకాలం కల్లా దేవుడు లేవనెత్తాడు కదా. ఈరోజు నీకు ఏ పరిస్థితి, అది ఎంత క్లిష్టమైందా, నువ్వు మొర్ర పెట్టాలి కానీ, నువ్వు డోర్ కొట్టాలి కానీ, నీకు ఎప్పుడు ఆయన సహాయం చేస్తాడు. యేసయ్య కృప నీకు అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. వాక్యంలో ఈ మాట చదివిస్తాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 12:22. ఫస్ట్ దినవృత్తాంతాల పుస్తకం 12:22. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ఓకే, ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు, ప్రతి రోజున అతనికి సహాయం చేసేవాళ్ళు అతని యొద్దకు అతని దగ్గరికి వచ్చారు. ప్రతిరోజు అతని దగ్గరికి వచ్చారు. చాలు చూడండి, ఈ సందర్భాన్ని చూస్తే దావీదు అతనికి సహాయం చేయటానికి ప్రతిరోజు అతని దగ్గరికి వచ్చేవారంట. నా ఆశ, నా ప్రార్థన ఒక సేవకునిగా, మీకు ప్రతిరోజు దేవుని సహాయం మీ వద్దకు వచ్చునుగాక. డౌటే లేదు, సందేహమే లేదు. ఖచ్చితంగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, అలాగునే సమాధానం కూడా కలుగుతుంది. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు అతనికి సహాయం వచ్చింది. కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, ఏమండి ఏం దేవుడు అండి బాబు, ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుందండి, నాకు మాత్రం అందరికీ సహాయం వస్తుంది కానీ నాకు మాత్రం ఏంటో రావట్లేదండి బాబు అని కొంతమంది ఇలాగా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏంటది అంటే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకి 3 రాజులు దండెత్తి యుద్ధానికి వచ్చారు. కానీ తన బలం చాలదని తనకు తెలుసు. దేవుని సహాయం కోసం అడిగాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేశాడంట. ఆమేనండి. మామూలు సహాయం కాదు అది, ఆశ్చర్యం. ఎందుకంటే ఒక్కడి మీదకి 3 వచ్చారంటే ఏం చేయలేడు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. అంతవరకు బాగుందండి. కానీ ఈ మనిషికి ఏమొచ్చిందో తెలియదు. నేను అనుకుంటాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయేమో అనుకుంటాను. దేవుడితో సహవాసం చేసేవాడు ఎందుకు సడన్గా అలా ఆగిపోవాలి? కళ్ళు నెత్తికెక్కిపోయినాయి అంతే. ప్రార్థన చేసేవాడు ప్రార్థనకి ఎందుకు దూరం అయిపోవాలి? గర్వం వచ్చేసింది అంతే. దేవుడు నేను ఒక్కడిగా ఉన్నప్పుడు 3 పంపించి అద్భుత సహాయం చేసినప్పుడు దేవుడి కోసం ఎలా బతకాలి అనుకోవాలి. ఈ రాజు తన ఫ్రెండ్షిప్ మారిపోయిందండి. ముందేమో నీవే దిక్కయ్యా అన్నాడు,
అవును, మరి కష్టం వచ్చినప్పుడు అందరూ దేవుడా దేవుడా అంటారు. నీవే దిక్కయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా అంటారు. ఆ కష్టం తీరిపోయిన తర్వాత బంధువులు నమ్ముతారు, స్నేహితులు నమ్ముతారు, ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ రాజు ముందు బాగానే ఉన్నాడు, సహాయం వచ్చింది, ఆశ్చర్యకరంగా బాగున్నాడు, యుద్ధం జరిగింది. కానీ అన్య రాజుతో స్నేహం చేయడం మొదలెట్టాడు. అహజ్యా అనే రాజుతో చెయ్యి కలిపాడు ఈ యెహోషాపాతు అనే రాజు. ఏమైందో తెలుసా? సహాయం పొందుకోవలసిన రాజు, దీవెనకరంగా ఉండవలసిన రాజు, మధ్యలో వాడ అలాగ పగిలిపోయిందంట. ఎంత నష్టం వచ్చింది మీరు చదవండి బైబిల్లో. రాజుల దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయం 35 నుండి 37 వరకు చదువుతారు. బాబు అక్క మైక్ పెట్టి స్వామి. ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి అహజ్యాతో స్నేహం ఇశ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తార్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని ఓకే, యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎస్సోన్ గోబేరులో ఆ ఓడలను చేయించిరి. ఓకే, అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు ఏలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసినందున యెహోవా నీ పనులను భంగం చేయును. పనులు ఆ మాటికి చూసుకోండి, పనులు భంగం అయిపోయాయి. యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఓకే, ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. చూసి ఇంత నష్టం ఎందుకు వచ్చింది యెహోషాపాతు నీకు? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా మనసు పెట్టండి, మీ జీవితంలో నష్టం ఏంటికి కారణం ఏంటి? దేవుణ్ణి నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు, కానీ నీ స్నేహం మారిపోయింది అంతే. ఒకప్పుడు దేవుడితో స్నేహం చేసేవాడు, ఇప్పుడు ఎక్కువగా లోకంతో స్నేహం చేస్తున్నాడు. ఇంతే రీజన్, కారణం ఏమీ లేదు. దేవుడితో ఫ్రెండ్షిప్ ఉంటే, దేవుడి పనిలో నువ్వు ఉంటే ఎప్పుడు నీకు నష్టం కలిగింది చెప్పు? దేవుడికి దూరం అయినందుకే కదా. ఎందుకు ఈ నష్టం వచ్చింది నీకు? యెహోషాపాతు నష్టపోవటానికి అహజ్యాతో ఫ్రెండ్షిప్. ఈరోజు చాలామందికి సహాయం రావట్లేదండి. ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుందండి. ఉద్యోగ ప్రయత్నం అవ్వట్లేదండి, ఇల్లు ప్రయత్నం అవ్వట్లేదండి, వ్యాపారం ఏది జరగట్లేదని అంటే నీ స్నేహం మారిపోయింది. అందుకే నష్టమేమో. ఒకసారి మనసు పెట్టు. ఈరోజైనా నీ స్నేహాన్ని, లోక స్నేహాన్ని కట్ చేసి, నీకున్న టైం, నీకున్న సమయం, ఎంత సమయం దొరికితే అంతే ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రారంభించు. నీ పనులు ఎందుకు జరగవు? యేసయ్య సేవకుడిగా నా ప్రార్థన, అన్ని వేళల నీ మీదకి సహాయం దిగవచ్చును గాక. గట్టిగా చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? ఇంకో మాట చెప్పనా? దేవుడితో నువ్వు స్నేహాన్ని కట్ చేసుకుని లోకంతో గిని స్నేహం చేసావంటే 4 నష్టాలు నీకున్నాయి. దేవుడే ఒక్క వచనంలో రాయించాడు, అన్యులతో స్నేహం చేయొద్దని క్లియర్గా చెప్పాడు దేవుడు. ఒకవేళ నువ్వు గీని దేవుడితో సహవాసం కట్ చేసి అన్యులతో చేయగలిపి స్నేహం చేసావంటే 4 విధాలుగా నష్టపోతావు నువ్వు. చూడండి, ఆ మాటలు కూడా చదివిస్తాను. యెహోషువ పుస్తకం 23వ అధ్యాయం 12-13 వాక్యాలు చూద్దాం. యెహోషువ పుస్తకం 23వ అధ్యాయం 12-13 వాక్యాలు. మీరు వెనుకకు తొలగి మిగిలి ఉన్న ఈ జనమును హత్తుకుని వారితో బియ్యం వందటం అంటే చెయ్యి కలపటం, ఫ్రెండ్షిప్ చేయటం. వారితో మీరును మీతో వారు సాంగత్యం అన్నా స్నేహం అన్నా ఒకటే. ఫ్రెండ్షిప్ చేస్తే చూడండి, చేస్తే 4 నష్టాలు నీకు ఉన్నాయి. అక్కడ నువ్వు చదువుకుంటా వెళ్ళాక నేను చెప్పిన దాన్ని మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఊరి టిక్ చేయండి. ఏ ఊరి చదవక బోనుగాను బోను, ఏది బోన్లెస్ చికెన్ కాదు, బోన్. ఇంకా బోన్లోకి వెళ్తే రావు. ఇంకా
సి మీ ప్రక్కల మీద కొరడాలుగాను కొరడాలు, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ముళ్ళు. తలపైకి ఎత్తండి. అన్యులతో నువ్వు చేయగలిగితే దేవుడు స్నేహం కట్ చేసి, వాళ్ళ ప్రాణ స్నేహితులండి, ప్రాణానికి ప్రాణం పెడతారండి. వాళ్ళ అమ్మాయిని నేను మా అబ్బాయికి చేసుకుందాం అనుకున్నామండి, ఏది బాప్తిసం పొందినా కూడా తర్వాత మార్చుకుంటారులేండి అని నువ్వు పొరపాటుగా వాళ్ళతో చేయగలిపావా, 4 విధాలుగా నష్టపోతాను. ఏంటో తెలుసా, వాళ్ళు నీకు నువ్వు నశించిపోయే వరకు ఉరిగా ఉంటారంటాడు. చూసుకో మరి, నిన్ను నాశనం చేసే వాళ్ళకు వాళ్ళు ఉరిలోకి వెళ్తే ఉరితాడు వేసుకుంటే ఇంకా రాదు కదా, ఉరి అంత ప్రమాదం. నెక్స్ట్ బోన్లోకి వెళ్ళిన ఎలక ఇంకా రాదు. ఇంకా సి కొరడాలు, బోల్డ్ దెబ్బలు తగులుతాయి. డి కళ్ళల్లో ముళ్ళుగా గుచ్చుకుంటారు వాళ్ళు. అందుకే ముందు ఎప్పుడో చెప్పేశాడు దేవుడు, అన్యులతో చేయి కలపొద్దు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నీ స్నేహం ఎప్పుడు కూడా ఆత్మీయులతోనూ, దేవునితోనూ, దైవ సేవకులతోనూ, వాక్యానుసారంగా నడిచే బిడ్డలతో ఉంటే నీ భక్తి దేవుడు చూసి నీకు రావాల్సిన సహాయాన్ని ఎప్పుడు నీకు తక్కువ చేయడు. ఎబినేసరే నీకు సహాయము చేయనుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి అందరూ ఆమెన్. హుషారుగా చెప్దామా? మనకు ఎప్పుడు కూడా ఎబినేసర్గా ఉండి ఆయన ఎప్పుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ఏది తక్కువ చేయడు. ఇప్పటి వరకు ఈ పరిచర్లో ఎన్నో విధాలుగా దేవుడు ఎబినేసర్గా సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఇంకనూ మీ కుటుంబాల్లో, మీ ఇంట్లో దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆనంద తైలంతో దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. దీన అనండి. యవనస్తులతో మాట్లాడుతున్నారు. దీన ఎవరితో స్నేహం చేయాలి? ఆమెకి స్నేహితులు ఎవరై ఉండాలి? వాళ్ళ నాన్న మంచి ప్రార్థనా పరుడు కదా, వాళ్ళమ్మ మంచిదే కదా, భాగ్యవంతురాలు. ఎవరితో స్నేహం చేయాలి అమ్మాయి? వాళ్ళ అన్నలు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దీవించబడ్డారు. వాళ్ళ అన్నలు 12 మంది దీవించబడితే మరి కూతురు దీవించబడదా? ఆలోచించండి. చాలామంది నన్ను దేవుడు దీవించలేదు, నాకేం చేయలేదు. ఎందుకు చేయట్లేదు? 12 మందిని ఒక తండ్రి 12 మందిని బ్లెస్ చేస్తే కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుంది? వీళ్ళకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు తండ్రి. కానీ ఆ కూతురు ఎందుకు దీవించబడలేదు తెలుసా? స్నేహం మారిపోయింది. పిక్నిక్ వెళ్ళాలనుకుందంట. స్తోత్రం చెప్పండి. అయ్య బాబు చేతిలో చెప్పండి అమ్మా. ఆడపిల్లలకి మరలా చెప్తున్నాను, ఏనండి జాగ్రత్తగా. ఇంట్లో ఉండరు కొంతమంది, హాస్టల్లో ఉండరు, కుదురుగా ఉండరు. స్నేహితులు ఎక్కడికో రమ్మన్నారు, బర్త్డే పార్టీ అంట. పర్లేదులే రావచ్చు, ఏమవుదులే, కుదురుగా ఉండు. కొంతమంది కూర్చున్న చోట ఉండరు, ఎప్పుడు బయట తిరిదమ్మా బజార్ చుట్టూ అన్నట్టుగా ఉంటారు. చక్కగా ఉండవలసిన దీన ఎందుకు అలా పాడైపోయింది? ఎంత నష్టమో తెలుసా ఫ్యామిలీకి. ఆ దేశంలో రాజుగారు చూసి మనసు పడ్డాడు, ఆమె జీవితాన్ని పాడు చేశాడు. అక్కడితోనే పోయింది ఆ బాధ. నువ్వు చేసే క్రియలు నీతోనే పోవు, నీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. జాగ్రత్త. యవనస్తుడితో ఈ మాట చెప్తున్నాడు, ఖచ్చితంగా జాగ్రత్త. ఎక్కడ పడితే తిరగొద్దు. నువ్వు దేవునితోనూ, వాక్యంతోనూ, భక్తి మార్గాల్లో సహవాసం చేయకుండా విచ్చలవిడిగా ఊరూరు తిరుగుతూ ఉంటే కుదరదు. నీ తలకాయ మీద లక్షలు పెట్టుబడి పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఫోన్తో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఫోన్తోనే ఉంటున్నావు. జీవితంలో నష్టపోతావు. చెల్లి జాగ్రత్త పడు. మరలా చెప్తున్నాను, మంచి లైఫ్ ఉంది ఈమెకి. వాళ్ళ అన్నులు దీవించబడ్డాడు, ఈమెకు కూడా దీవించబడ్డాడు. వాళ్ళ 12 మంది పట్ల, 12 గోత్రాల పట్ల దేవునికి అనాది ప్రణాళిక ఉంటే ఈ అమ్మాయి మీద దేవుని ప్రణాళిక లేదా? ఉంది. ఆమె చేతులారా పోగొట్టుకుంది. ఎంత నష్టపోయిందో తెలుసా? దేనా సహాయం లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రి అవమానం భరించలేకపోయాడు. వాళ్ళ అన్నోళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఊరు మీద పడి మా చెల్లిని ఇలా చేస్తారానికి ఊళ్ళో మగోడు లేకుండా చేసేసారు.
ఆ రాజుకు తెలిసి ఆ రాత్రి ఏం జరిగింది తెలుసా? మూట ముళ్ళు సర్దుకుని ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోవలసిన అంత అవమానం ఎందుకు వచ్చింది? ఇల్లు మారిపోయి వెళ్ళిపోవలసినంత అవమానం ఎందుకు వచ్చింది నీకు? నువ్వు చేసే క్రియలు కాదా? ఉద్యోగం మానేసి రాత్రి ఎందుకు మారిపోవలసిన పని ఎందుకు వచ్చింది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసు పెట్టు. యవనస్తులారా, మీ స్నేహం ఎలా ఉంది? ఉరిగా మారిపోతుంది. వాళ్ళు కళ్ళలో ముళ్ళుగా గుచ్చుకుంటారు. అందుకే నిజమైన స్నేహితుడితో నువ్వు చేస్తే నిజమైన స్నేహితుడితో నువ్వు సహవాసం చేయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడు, గర్ల్ ఫ్రెండ్ రమ్మంది, మెసేజ్ పెట్టింది, వాట్సాప్లో వీడియో కాల్ చేసింది, జీవితాన్ని చేతులు పాడు చేసుకోవద్దు. నీకోసం దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. చూడండి, ఆ ఇంటికి ఎంత అవమానం తీసుకొచ్చిందండి ఆ అమ్మాయి. ఈరోజు చాలామంది కూతుర్లు, మంచి స్థాయిలో ఉండవలసిన పిల్లలు ఇంటికి అవమానం తీసుకొచ్చే స్థితి ఎందుకు వస్తుంది? నువ్వు చేసే స్నేహం. ఈ రోజైనా నువ్వు మారకపోతే దేవుడు ఒక చివరి హెచ్చరికగా నీకు చెప్తున్నాడు, యేసు నామములో మారు మనసు వచ్చునుగాక. మగపిల్లలు కూడా మారు మనసు వచ్చునుగాక. నీ స్నేహం ఎవరితో? నీకెందుకు సహాయం చేయట్లేదు దేవుడు? అందరికి చేసి నీకెందుకు చేయడు ఆయన? నీ పద్ధతి బాగోలేదంతే, నీ స్నేహం బాగోలేదంతే. మోకరించి ప్రార్థన చేయవు, పాటలు పాడు, పరిచయం ఏమీ చేయకుండా ఎలా చేస్తాడు ఆయన స్నేహం, నీకు సహవాసం, నీ ఆత్మీయ సహాయం? ఈ రోజైనా మారాలి. నిజంగా నువ్వు యవనస్తుడు అయితే, నీకు రోషం ఉంటే దేవుని కొరకు బ్రతుకు. యోసేపు లేడా? ఎవరున్నారు ఆయనకి ఆదుకునేవాళ్ళు? దేవుడితో అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంది ఆయనకి. అందుకే అనాథగా వెళ్ళినా, ఎవ్వరు లేకుండా వెళ్ళినా, గుంటలో పడేసినా దేవుడు ఆ స్థితిలోంచి పైకి ఎందుకు లేపాడు అనుకున్నా. ఆయన పద్ధతి బాగుంది. ఈరోజు చాలామంది యవనస్తులు పద్ధతి బాగలేదండి. అందుకే దేవుడి సహాయం నీకు రావట్లేదు. యేసు నామములో నీకు హృదయం మార్పు వచ్చునుగాక, హృదయము పరిపూర్ణంగా బద్దలవునుగాక, యేసు నామములో పశ్చాత్తాపం వచ్చునుగాక. మారాలి. ఇంకెంతకాలం మార్పు చెందకుండా ఉంటావు? అపోస్తుల సహవాసంలోకి వచ్చి పరిశుద్ధుల దగ్గర ఉపదేశం నేర్చుకుని కూడా నువ్వు మారకపోతే ఎలా? ఈరోజైనా మారు. దేవుని సహాయం నీ మీదకి వచ్చునుగాక. రైట్, మూడో మాటలకు వస్తుంది. థర్డ్ వన్. టైం అయిపోయింది, నేను రిఫరెన్స్లు ఇచ్చి ముగ్గు చేస్తాను త్వరగా. మూడో మాట, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వాక్యం. సామెతలు 27:9. త్వరగా చదవాలి, త్వరగా చదవాలి. తైలమును అత్తరమును హృదయాన్ని సంతోషపరచినట్లు చెలికాడు అంటే ఎవరు? స్నేహితుడు. మధురమైన మాటలు హృదయమును చెలికాడి యొక్క మధురమైన మాటలు నీ హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఆమేన్ అంటారా? చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తారా? సరే, మూడోది సంతోషపరుస్తాడు అనండి. ఈ నిజమైన స్నేహితుడు నీకు చేసే కార్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నేను సంతోషంతో నింపుతాడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, నువ్వు కన్నీళ్ళ మధ్యలో బాధపడుతున్నావా, మరలా నీ కన్నీళ్లు తొడవబడే సమయం ఇది. ఆమేనండి. ఒకసారి క్రైస్తవ బిడ్డలకి కష్టాలు రావని చెప్పను, ఆ కష్టాలు కూడా సంతోషంగా దేవుడు మారుస్తాడు. చెలికాడు ఆయన, నీ స్నేహితుడు ఆయన, నీకు అది సంతోషంగా మారుస్తాడు. ఎలాగో చెప్తాను. ఒక పెద్ద పాస్టర్ గారు అంటారు, క్రైస్తవుడు జీవితానికి శ్రమలు అనేవి గూడ్స్ బండి, రైలు బండి ఉంటుంది చూసారా, ఆ గూడ్స్ బండి లాంటివి అంట. ఓ కష్టం పోయింది, అమ్మయ్య ఈ కష్టం నుంచి గట్టెక్కనరా బాబు, ఈ కష్టం నుంచి స్థలాలు లేక ఇబ్బంది పడ్డాను, ఒక స్థలం దొరికింది, అమ్మయ్య అని నువ్వు సంతోషిస్తావా? మరలా కష్టం, మళ్ళా ఒక గూడ్ బండి రెడీ. మరలా పిల్లల సమస్య, మళ్ళా ఒక గూడ్ బండి రెడీ. మళ్ళా అప్పుల సమస్య, మళ్ళా గూడ్ బండి రెడీ. ఒకటి పోతూ ఉంటుంది, మరొకటి వస్తూ ఉంటుంది. అలాగని ఎప్పుడు అలాగే ఉంచుతాడా? కాదు. నీ ఆత్మీయ జీవితంలో శ్రమల్లో కూడా నువ్వు సంతోషించగలుగుతావు. హబక్కూకును చూడు, చేనులో పైరు లేకపోయినా
పశుశాలలో పశువు లేకపోయినా, ఆహారం లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నీ నిజమైన స్నేహితుడు నీకెప్పుడు ఆనందాన్ని దయచేయునుగాక, నీకు సంతోషాన్ని దయచేయునుగాక. బాధలో కూడా ఎందుకు అయ్యా నాకు దేవుడు శ్రమలు, అందరికన్నా నేను ముందు ప్రార్థనలో ఉంటానయ్యా, అందరికన్నా భక్తి ఎక్కువ చేస్తానయ్యా, పాటలు పాడతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, ఉపవాసాలు ఉంటానయ్యా, అయ్యా దేవునికి కానుకిస్తానయ్యా, దశం అన్నీ చేస్తానయ్యా, నాకెందుకయ్యా దేవుడు కష్టాలు పెడతాడయ్యా అనే వాళ్ళకి ఒక అద్భుత సమాధానం ఇస్తాను. నీకు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? దేవుడు శ్రమలు సాక్ష్యాలుగా మారునుగాక. కొడతారేమో అనుకున్నాను చప్పట్లు. నీకు శ్రమ అనుమతికి గల కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమను దేవుడు ఒక సాక్ష్యంగా మారుస్తాడు. శ్రమ లేకపోతే నువ్వెక్కడ సాక్ష్యం చెప్పగలుగుతావు? అందుకే అందరిలా కాదు, ఆ శ్రమలో దేవుడు నేను పరీక్షించి ఆ శ్రమ కూడా సంతోషంగా మారుస్తాడు. దేవుడు అలాంటి కృప మీకు అందరికీ దయచేయనుగాక. ఆఖరి మాట చెప్పేసి ప్రార్థన చేస్తాడు. చివరి మాట, నిజమైన స్నేహితులు చేసే కార్యం. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వాక్యం. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేశాను. చాలు. 4వది ప్రార్థన చేస్తాడు అనండి. నీకు నిజమైన స్నేహితుడు నీ గురించి చేసే కార్యాలు ఏంటో తెలుసా? 4 విషయాలు మీకు చెప్పాను. చివరిది ఏంటంటే ప్రార్థన. యోబు యొక్క స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసా? మైనస్గా మాట్లాడతాను. యోబు స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసా? ఎండిపోయిన వాగు అనండి. ఇప్పుడు వాగు దగ్గర ఏముండాలి అక్క? నీళ్లు ఉండాలి. కానీ ఆ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసా? ఎండిపోయిన వాగులా ఉన్నారంట. నెంబర్ 2, వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళుగా ఉన్నారంట. ఇంకో కోణం, మరిచిపోయిన స్థితిలో ఉన్నారంట. ఇలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారో చెప్పండి? నిన్ను ఎవరైనా ఎగతాళి చేసే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావా అక్క? నిన్ను మర్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? కానీ నిజమైన స్నేహితుడు యోబు కాబట్టి వాళ్ళు ఎగతాళి చేసిన, ఎండిపోయిన వాగులా ఉన్నా, మర్చిపోయినా, యోబు మాత్రం వాళ్ళ 3 స్నేహితుల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే యోబు పోగొట్టుకున్న స్థితి మరలా క్షేమస్థితి దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ. నా ఆశ, నిజమైన స్నేహితుడు నీ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ పరలోకమందున తండ్రి కుడి పార్శ్వమున ఇదిగో నా నిజ స్నేహితులని పిలువబడుతున్న యేసయ్య నీ కొరకు దేవారాత్రులు మొరపెడుతున్నారు. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, కుటుంబాలు కట్టబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు ఒక దైవజనుడిగా నా ఆక్రందన, నా ఆశ ఏమిటంటే లోకంతో చేసిన స్నేహం చాలు. ఈరోజైనా నిజ స్నేహితుడిని మీరు కలిగి ఉండండి. ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు. ఆ నిజ స్నేహితుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో 4 మాటలు మీకు చెప్పాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, అన్ని సంగతులు నీకు చెప్తాడు. నెంబర్ 2, సహాయం చేస్తాడు. నెంబర్ 3, సంతోషం చేతో నింపుతాడు. నెంబర్ 4, ప్రార్థన చేస్తాడు. ఇలాంటి నిజమైన స్నేహితుడు నీ కొరకు ఇలాంటి కార్యాలు చేసి అనేకులు ఎదుట ఒక సాక్షిగా దేవుడిని నిలబెట్టునుగాక. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సందేశం మీకు సొంతమగునుగాక. ఈ మాటలు దేవుడు గుండెల్లో ముద్ర వేసి 100 అంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.